అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది హెల్దీగా ప్లస్ టేస్టీగా ఉండే వడలు. హెల్దీ అంటే ఇప్పుడు మనము ప్రోటీన్ కోసము చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు వెజిటేరియన్స్లో మెయిన్గా ప్రోటీన్ కావాలంటే శనగలు, పెసర్లు, బఠానీ, రాజ్మా ఇవి తింటాం కదా, అవన్నీ వేసి వడలు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇవి తయారు చేసుకునే విధానం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ హై ప్రోటీన్ ఉండే అన్నిటిని కూడా వాడుతున్నా. ఇక్కడ శనగలు 1 కప్పు, పెసర్లు 1 కప్పు, రాజ్మా 1 కప్పు, ఇంకా మన కాబులి శనగలు ఉంటాయి కదా అవి కూడా 1 కప్పు, ఇంకా బొబ్బర్లు అంటారు అవి 1 కప్పు ఉంటే, బఠానీలు కూడా 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, ఉన్నప్పుడు నేను వేస్తాను అనమాట. అట్లా ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏదన్నా ఒకటి లేకపోయినా చేసుకోవచ్చు. ఇట్లా నైట్ అంతా నానబెట్టిన అనమాట. మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగ్ నానబెట్టుకోండి. అంటే ఒక 6 to 7 hours నానితే సరిపోతుంది. తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకుంటాము, కానీ రెండు ఒక దగ్గర ఎందుకు వేస్తలేనంటే, మనం ఈ రాజ్మా, శనగలు ఇవన్నీ కూడా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొంచెం క్రంచిగా ఉండాలి మనకి ఇవి. అంటే మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేయకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేస్తాను కాబట్టి పచ్చిమిర్చిని ఉప్పు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత ఈ రాజ్మా ఇవి నానబెట్టినవి కూడా వేసి కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్నంతా ఒక దాంట్లో వేసి ఇంకా మిగిలిన అన్నీ కూడా ఇట్లనే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బాగా హెల్దీగా చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి అవిసెలు వేసుకుంటే మంచిది. అయితే అవిసెలని ఎక్కువసేపు ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇప్పుడు అవి గ్రైండ్ చేసుకున్నాక వీటికి ఉల్లిగడ్డలు వేసుకుంటాము. ఆ ఉల్లిగడ్డలు కట్ చేసినంతసేపు అయితే సరిపోతుంది. ఒక 5 to 10 minutes అనుకోండి. ఈ అవిసెల్లో నీళ్లు వేసి ఒక 2 to 3 spoons అంత అవిసెలు వేసిన అనమాట. తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్నవి, కరివేపాకు కొంచెం చుంచి చిన్నగా చేసుకున్నది, పసుపు, జీలకర్ర, ఇంకా మీకు వీలైతే కొత్తిమీర ఉంటే వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఉప్పు కొంచెం వేసి ఇంతకుముందు గ్రైండ్ చేసిన కదా మళ్ళీ కొంచెం వేసిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు, అవిసెలు, నువ్వుల్లో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి నువ్వులు హార్ట్కేమో మనకి ఇవి అవిసెలు చాలా మంచిదన్నమాట. మామూలుగా అవిసె పొడి తింటాం మేము మా ఇంట్లో బాగా రెగ్యులర్గా, కానీ పిల్లలు ఏంటంటే తినరు, ఒక్కొక్కసారి ఎక్కువ పెద్దగా తినరు కాబట్టి ఇట్లాంటివి వేస్తే మనకి ఎక్కువ కూడా నానబెట్టకుండా వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు ఆ అవిసెలు అక్కడక్కడ తగిలి క్రంచిగా అనిపిస్తాయి. కానీ అవిసెలను మరీ ఎక్కువసేపు ఏం నానబెట్టుకోకండి. నేను చెప్పినట్టుగా ఒక 5 to 10 minutes నానబెట్టుకోండి. తర్వాత ఇదంతా కూడా మంచిగా కలిపేసి ఇప్పుడు మనము వీటితోని వడల్లాగా వేసుకోవాలి. కాబూలీ శనగలు, నల్ల శనగల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది, వాటి కోసం తింటాం ఇది. ఇంకా రాజ్మా, పెసర్లేమో బాడీకి మంచి బలాన్ని ఇస్తాయి అన్నమాట. బఠానీలు ఉంటే వేసుకోమన్నా కదా, బఠానీలు అయితే మంచి టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దాంట్లో. ఇంకా నువ్వుల్లో కాల్షియము, ఇంకా మనకి ఒమేగా 3 ఇట్లాంటి వాటి కోసము నువ్వులు, అవిసెలైతే ఇంకా హార్ట్కి చాలా మంచిది. ఇట్లా వడల్లాగా వేసుకోవాలి. వీటిని మనం అన్నం తినేటప్పుడు అన్నంకి పక్కకు పెట్టుకొని తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, లేదు మార్నింగ్ టిఫిన్ లాగా కూడా తినొచ్చు. అంటే మార్నింగ్ టిఫిన్కి ఎక్కువగా ఆయిల్ తినని వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అయిన వడలు రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లో మనకి నువ్వులు, అవిసెలు అసలు అన్నీ హెల్దీ అన్నమాట. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఈ హెల్దీ సిరీస్ కోసము మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.